ఒకసారి జిల్లాలో ఉన్నటువంటి ఈ పశువుల ఆసుపత్రుల మెయింటెనెన్స్ ఎంత భయంకరంగా ఉందంటే మీకు తెలియదు సార్. చాలా అంటే మిగతా నియోజకవర్గాలు నేను పెద్దగా విజిట్ చేయలేదు, కానీ నా నియోజకవర్గంలో ఆదోనిలో ఉన్నటువంటి పశు వైద్యశాలలు చాలా భయంకరం. మా దగ్గర అతి పెద్ద గ్రామం పెదహరివాణం సార్. 1687 పశువులు ఉన్నాయి సార్ అక్కడ. అవన్నీ తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలి. కానీ మీరు అక్కడ పోయి చూస్తే ఆ హాస్పిటల్లో డాక్టర్ కానీ వీళ్ళు కూర్చునే పరిస్థితి కూడా లేదండి. అది పూర్తిగా మొన్న వర్షం పడినప్పుడు వెళ్తే నేను మొత్తం ఇంత అంటే పాదాలు తడిచిపోయేంత నీళ్లు హాస్పిటల్ లోపల ఉన్నాయి సార్. డాక్టర్ ఎక్కడ ఉన్నాడంటే ఎదురింట్లో కూర్చొని ఉన్నాడు సార్. పోనీ పశువులు తీసుకొచ్చి కట్టేసి ఇంజక్షన్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటే అసలు లేదు కూడా లేవండి అక్కడ. ఇవన్నీ కూడా సరి చేయకుండా మీరు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని రిపోర్ట్ ఇలా ఇస్తారండి. ఎప్పుడన్నా పెదవారివాణంకి ఎవరన్నా వెళ్ళినారా సార్? వెళ్ళారు. పోనీ ఎన్ని గ్రామాలు విజిట్ చేశారు సార్? మా గవర్నమెంట్ పశువుల ఆసుపత్రిలో మన జిల్లా 42 బిల్డింగ్స్ డిపిలేటెడ్ కండిషన్లో ఉన్నాయి సార్. దానికి ప్రపోజల్స్ తయారు చేసి మా హైయర్ అఫీషియల్కి డైరెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది సార్. త్వరలో మన ఈ నాబార్డ్లో స్కీమ్ ఉందంట సార్, అందులో ఇంక్లూడ్ చేస్తామని తెలియజేస్తున్నారు సార్. ఏమడిగినా సరే ప్రతిపాదనలు పంపించినామంటే అలా కదా. దానికి వెంటనే పైన కప్పు మీద మనం ఇంటి పైన నీళ్లు కారుతా ఉంటే ఏదో వేస్తాం, అది 10-15 వేల రూపాయలు వేస్తే కూడా పైన సిమెంట్ వేసి దాంట్లో నీళ్లు పోకుండా చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్క దానికి ప్రతిపాదనలు ఎన్ని సంవత్సరాలు గడిపితే ఎలాగండి కదా. పోనీ అట్లీస్ట్ ఆ పశువులు గ్రిల్ ఉంటుంది కదా, లోపల పెట్టి ఇంజక్షన్ వేసి గ్రిల్, వాటిలన్నా చక్కగా దానికి కూడా ప్రతిపాదనలు కావాలా సార్? ఆల్మోస్ట్ గ్రిల్స్ అనేవి అది ట్రెవిస్లు కూడా అన్ని హాస్పిటల్కి కొత్తగా ఇచ్చి ఉన్నాం సార్. ఎక్కడైనా ఓటు రెండు డ్యామేజ్ అయ్యండి అబద్ధాలు చెప్తా ఉన్నారా? అన్ని అబద్ధాలు చెప్తారు. 1-2 అంటావు. నువ్వు నిజంగా పోయి ఉండవు. నేను ఈ మధ్య కాలంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద వెళ్ళినాడు. నేను 43 గ్రామాల్లో చూశాను. 40 గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. మీద 1-2 అని అబద్ధాలు చెప్తే ఎలా సార్? బిల్డింగ్స్ డిపిలేటెడ్ కండిషన్లో ఉన్నాయి సార్. ట్రివిస్లు మాత్రం మేము కొత్తగా సప్లై చేస్తున్నాం సార్. ప్రతి హాస్పిటల్కి సప్లై చేస్తున్నాం సార్. వెళ్ళి చూడవయ్యా ఒకసారి. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఇక్కడ జిల్లా మీటింగ్లో అన్ని బాగున్నాయనే అభిప్రాయం ఎందుకు కల్పిస్తున్నా? నా నీకు చూపిస్తా 40 గ్రామాల్లో. తప్పుడు మాట్లాడకూడదు. నిజం అంటే పోతే పోన్లే, మళ్ళీ ప్రతిపాదనలు పెట్టామని చెప్పండి, చేస్తామనన్నా చెప్పండి. అబద్ధాలు ఎందుకు చెప్తారు? అన్ని బాగున్నాయని.